రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి ఆరోగ్యం కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైన చెత్త కనిపించకూడదన్నారు. అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం, పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం, కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్ పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే నేను వస్తూ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను. మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర కాంపోస్ట్ యాడ్ ఉంది, దాని పేరు కూడా మనం పెట్టింది. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. జనవరి 26కు ఒక విశిష్టత ఉంది, రిపబ్లిక్ డే. అదే మరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి 15కి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేస్తారు, 100% చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 15కు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పొడి చెత్త, తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ 26కి అంటే గాంధీ జయంతి రోజున 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హోమ్ కాంపోస్ట్ కూడా, మీ ఇంట్లో చెత్త ఉంది, మీరే దాన్ని కాంపోస్ట్ గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మీరే కిచెన్ గార్డెన్ కు వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని స్ఫూర్తిగా యేసు ప్రభువు నింపారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని అన్నారు. యేసు ప్రభు స్ఫూర్తితో పాటు ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ అనే మంతాన్ని కూడా చెప్పారు. సోనియా గాంధీ కూడా డిసెంబర్లోనే జన్మించారని అన్నారు. భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు శ్మశాన వాటికలను కేటాయించాలి అని, బ్రతకడానికి ఇల్లు ఇచ్చినప్పుడు మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్లాలో కూడా ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యలను కూడా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైనా సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి అవసరమైన అంబులెన్సులు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం.
లేదా స్వచ్ఛంద సంస్థల్లోనూ ప్రోత్సహించి వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందుకే ఈరోజు మిత్రులారా, ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు. ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి. మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి. తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి. ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తినివ్వండి. ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 2 ఎంపీ స్థానాలు ఉన్న పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత వాజ్పేయిదే అని సంజయ్ అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. రాబోయే రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్నది, మీకు సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో నా తల నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప వేరే కావన్న విషయం వాస్తవం. కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని బ్యాక్ టు న్యూస్. తెలంగాణ భవన్ లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ అయ్యింది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ అయితే సిద్దమవుతోంది. ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ ను ఎందుకు బుజ్జగించలేదు, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు 2-3 రోజులుగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకి గాంధీ పేరు పలికితేనే ఉలుకుపట్టి ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇవాళ ఎంజీ రోడ్ లో ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించారు. గాంధీ కుటుంబం పేరు పలికితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పెరగెడతాయని విమర్శలు గుప్పించారు. గాడ్స్ పూజించే వారే కాబట్టే గాంధీ పేరు తొలగిస్తున్నారని అన్నారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాకి లేదని అన్నారు. మోడీ, అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. ఇవాళ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించే వారవుతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు.
వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే తెలంగాణ బీజేపీలో హీరో ఆమని చేరారు. హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువ కప్పి ఆమెను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేశారు. అనంతరం భారత ప్రధాని మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును భారత ప్రధాని తీసుకొచ్చారని ఆమెను వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో, ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ నాకు అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకు వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్వస్థతమవుతుందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కొందరు ఎమ్మెల్యేలే ఈ విషయం చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే అన్నట్లు తెలిపారు. ఇక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏకంగా ప్రపంచ బ్యాంకుకు డబ్బులు కావాలని లేఖ రాశారని ఎద్దవ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు, మీరు నేను చెప్పుడు కాదు. ఆయన పాపం మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పక్కకే ఉంటాడు ఆయన చెప్పిండు శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నిజాయితీగా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యేలకి పైసలు దిక్కులేవు, పేరెంటాలకు పోతున్నాం తప్ప మాకేం పని లేదు పాడలేదు, ఏం చేయాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే చెప్పి ఏం చేసిండు, ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడని చెప్పి నిధుల అభివృద్ధి కోసం సీదా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసేసిండు. ప్రపంచ బ్యాంకు నాకు 100 కోట్ల అప్పు ఇవా, మా ముఖ్యమంత్రి గారు ఇస్తలేడు అన్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పక్కా, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ అక్కడ ఉండదు. కాంగ్రెస్ ఉన్నంత కాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మన కష్టాలు తప్పై. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లుండే, ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊళ్ళో మొక్కలు పెంచే కార్యక్రమం, ప్రతి ఊళ్ళో చెత్త తీసేందుకు ఒక ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక ట్యాంకర్, ఆ చెత్త తీసి పారేసేందుకు ఒక దగ్గర వేసేందుకు డంపింగ్ యార్డ్. మనుషులు చచ్చిపోతే ఇదివరకు పొలాల కాడనో లేకపోతే వాక్ కాడనో చెరువు కాడనో దాన సంస్కారాలు చేసేది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక వైకుంఠ ధామాలు ప్రతి ఊళ్ళో మనం కట్టుకున్నాం. అట్లే పిల్లలు ఆడుకునే తందుకు ప్రతి ఊళ్ళో క్రీడా ప్రాంగణాలు, పెద్ద మనుషులు వాకింగ్కి పోదలుచుకుంటే ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు. దేశంలో ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ? ఎక్కడ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ఇది మనది మనం ఇచ్చుకుంటున్న సర్టిఫికేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా ఎదిరించి గెలిచారని కూడా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్ ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది, మనం 40% 4,000కు పైగా సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం.
అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు, మంది గుంటే బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారినమని చెప్పుకోలేని ఎమ్మెల్యేలది ఒక బతుకేనా అంటూ విమర్శించారు. ఒకవేళ స్పీకర్ చెప్పింది నిజమైతే వాళ్ళంతా తమతో పాటు ఉండాలి కదా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు అమాయకులుగా అనుకుంటున్నారని మండిపడ్డారు. మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని, ఆ రచ్చబండ మీద కూర్చొని, పంచాయతీ ఆఫీస్ లో కూర్చొని 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారో మీకు తెలియదా? ఏడున్నారు తెలుసు కదా. మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే ఉన్నారు అంటుండ్రు. మరి మన పార్టీలు ఉంటే ఇక్కడికి రావాలి కదా, మాతో పాటు కూర్చోవాలి కదా, రావాలా లేదా? మరి మన పార్టీలు ఉన్నాడు, మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా. చెప్పేటోనికి ఏమన్నా సిగ్గను ఉన్నదా? తీసుకున్నోడేమో నా పిల్లలు కాదంటుండు, పోయినోడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుండు. అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతకొచ్చు. ఇప్పుడు నేను కూడా 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన, నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పిన 2 రాష్ట్రాలు అయిపోయినాయిరా నాయన, కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా. కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలలో చూస్తే నేను కాంగ్రెస్ కాదు, నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా, ఇంకొకడు అంటాడు నేను ఏడున్నా ఆడనే ఉన్నా. అరే నీ అమ్మ మీది ఒక బతికేనా? మనోళ్ళు అంటారు కదా, ఈ బతికే బదులు బాయిలో పడి జావుండ్రా బిడ్డ అని. అట్లా ఏమైపోయిందంటే ఆ ప్రజలంతా అమాయకులు, మేమే చాలా తెలివిపరులం అనుకుంటున్నారు. మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చిండు. లే వీళ్ళు మా పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ. మరి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత తీసుకురావడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుమలలో కాంగ్రెస్ నేతలను చిన్న చూపు చూస్తున్నారని టీడీపీపై కూడా విమర్శలు చేశారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఒక పక్కన ఒక కాంగ్రెస్ లీడర్ కి కూడా బ్రేక్ దర్శనాలు ఇవ్వటం లేదని, తమకు అంటరాని వారుగా టీటీడీ భావిస్తోందని ఆరోపించారు. చింతామోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా క్రితం సిఫార్సు లేఖలు కూడా చెల్లడం లేదంటూ కూడా కొందరు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని చింతామోహన్ ఆరోపించడం చర్చకు దారితీశాయి. దర్శనాలు టీడీపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి, బీజేపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి. మొత్తం దాదాపు 1000 సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. టీడీపీ సిఫారసుల్ని టీటీడీ తీసుకుంటా ఉంది, భారతీయ జనతా పార్టీ సిఫారసుల్ని మరి టీటీడీ తీసుకుంటా ఉంది. ఇది అన్యాయం, అధర్మం. ఈ విధంగా పాలించడం సబబు కాదు. ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు. బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో నేను చూశాను, బంగారు గాజులు కనపడటం లేదు, వజ్రాల గాజులే కనపడుతున్నాయి, కోటీశ్వర్లే కనపడుతున్నారు. స్థానికులు ఒక్కరు ఉండటం లేదు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో. శ్రీకాకుళం జెడ్పీ సర్వసభ సమావేశం అయితే రసవసగా మారింది. బిల్లుల చెల్లింపుల అంశంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కూనరవితో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సమావేశం జరుగుతుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా జెడ్పీ సమావేశ హాల్లో గందరగోళం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా జెడ్పీటీసీ దువ్వాడ వాణి స్టేడియం ఎదుట ముఖ్యంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో సమావేశం మరింత ఉద్రిక్తతగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో నవ దంపతుల మృతి కేసులో రోకొత్తరైతే కోణంలో బయటపడిందని చెప్పాలి. భార్యాభర్తలు ఇద్దరు ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి పడి మరణించారని అంతా అనుకున్నా అందులో ట్విస్ట్ చోటు చేసుకుంది. రైలు ప్రయాణంలో భార్యాభర్తలు భవానీ సింహాచలమైతే గొడవపడ్డారు. భవానీ రైలు నుండి దూకుతారని బెదిరిస్తుంటే సింహాచలమైతే ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికులు రికార్డ్ చేశారు. ఈ క్రమంలో క్షణిక ఆవేశంలోనే అయితే భవానీ రైలు నుండి దూకేస్తుంది. భవానీ దూకడంతో ఆమె కోసం సింహాచలం అయితే రైలు నుంచి ముఖ్యంగా దూకేశాడు. రైలు వేగంతో ఉండటం వల్లనైతే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారడంపై కాంగ్రెస్ పార్టీ పరిషత్ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు మోదీ ప్రభుత్వం దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఇటీవల ఏకపక్షంగా చట్టంలో మార్పులు చేసినందుతో పాటు దేశంలోని కోట్లాది రైతులు, కార్మికులు, భూమి లేని వ్యక్తుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ అంశంపై సోనియా గాంధీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. आम राय से पास किया। मुझे आज भी याद है 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे, तब संसद में मनरेगा कानून आम राय से पास किया गया था। ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला, खासतौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना। 2026 టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతారు. సంజు శాంపస్ కైతే అవకాశం కల్పించారు. రెండో వికెట్ కీపర్ గానైతే ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. హార్దిక్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లుగా జట్టులో ఉన్నారు. బూమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా అయితే సెలెక్ట్ అయ్యారు.